అమెజాన్ ప్రైమ్ లో వర్కింగ్ మ్యాన్ అనే మూవీ వచ్చింది, తెలుగులో కూడా ఉంది. నేను ఇంగ్లీష్ లో చూసిన, దొరక టైం దొరికిందని చెప్పేసి కనబడ్డ సినిమాలని చూసి పారదొప్పుతుంది వల్ల. సో సినిమా ఎలా ఉందంటే జనరల్ జేసన్ స్టేథమ్ సినిమాలు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటది. హీరో అనుకో పాస్ట్ ఉంటది, ఇప్పుడు ప్రెసెంట్ లో ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లమ్ ని లాస్ట్ వరకు సాల్వ్ చేసినా లేదా ఇదే టెంప్లెట్ లో ఒక 10-15 సినిమాలు చేసింటాడు ఆయన. అదే ఉంటది అన్నట్టు. 2 hours ఉంటుంది సినిమా. 2 hours లో 45 minutes లో స్టోరీ అయిపోతుంది. బట్ స్టిల్ ముక్కు ఇక్కడ ఉందని చూపెడితే ఎట్లా చుటాంత తిరిగి ఓ ముక్కు ఇక్కడ ఉంది అని చూపిస్తున్నాను అన్నట్టు సినిమా మొత్తంలో. సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఒక వర్కింగ్ మ్యాన్, ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ సైడ్ లో పనిచేస్తా ఉంటాడు. వాళ్ళ బాస్ వాళ్ళ కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేస్తాడు, ఆమెని వెనకకి తీసుకొచ్చిందా లేదా, అంతకంటే ఇంకేమీ లేదు స్టోరీ. ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు చేసేస్తే సినిమాలో. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయా అంటే బాగున్నాయి. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ద ఫస్ట్ సూసైడ్ స్క్వాడ్, ఇది బొక్కలా ఉండదు చూసారా, ఆ సినిమా డైరెక్ట్ చేసిన ఆయన అనమాట. ఈ సినిమాకైనా మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిరో తెలియదు కానీ ఆయన తగ్గట్టుగా తీసినట్టు అనిపించింది నాకు. జనరల్ జేసన్ స్టేథమ్ సినిమా కంటే ఇది డిఫరెంట్ ఏమీ అనిపించలే, ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది. డైలాగ్ లో అదే ఉన్నాయి. థండర్ బోల్ట్ షూట్ చేస్తుంటే 2-3 వారాలు బ్రేక్ ఇచ్చినట్టున్నారు. సో డేవిడ్ హార్బర్ దాంట్లోకి దీంట్లో ఒక చిన్న క్యామియో చేసినట్టు అన్నట్టు. సో అది ఎలా ఉంది అంటే ఏమలే చెప్తున్నా కదా, జేసన్ స్టేథమ్ తప్ప ఇంకెవరు మ్యాటర్ కదా ఇలాంటి సినిమాల్లో, అలానే ఉంది అన్నట్టు. ఎందుకు చూస్తున్నారు ఇలాంటి సినిమాలు అంటే లైక్ నాకు టైం దొరికింది, అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేస్తే కనబడ్డది, ఎక్కువ చేసిన. యాజ్ అ హోల్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. జేసన్ స్టేథమ్ నుంచి పెద్దగా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళేమో ఎక్స్ట్రాడినరీ చూపిస్తాను వాళ్ళే అనుకోవట్లేదు. టైం పాస్ కోసం ఒక ఇంగ్లీష్ సినిమా చూడాలి, యాక్షన్ సీక్వెన్సెస్ పర్లేదు, లైక్ ఎక్కువ మాట్లాడని హీరో కావాలంటే మాత్రం యూ కెన్ వాచ్ అ వర్కింగ్ మ్యాన్. దీనికంటే నాకు ఆ సినిమా పేరు మర్చిపోయిన భయ, మొన్న కూడా వచ్చింది, వాళ్ళ కొడుకుని చంపేస్తారు, ప్రిజన్ కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చంపుదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సినిమా పేరు మర్చిపోయినా నేను. అన్ని సినిమాలు సేమ్ అవే ఉంటాయి, పేర్లు వేస్ట్ ఎందుకు పెట్టి అనే ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. దాన్ని గాయ్ రిచీ తీసిండు. సో గాయ్ రిచీ డైరెక్టర్ అది. సో అది సిచ్యువేషన్ జేసన్ స్టేథమ్ సినిమా. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇంకేం ఉంటుంది దాంట్లో. సో యా అది సిచ్యువేషన్. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ వర్కింగ్ మ్యాన్. ఎందుకు చెప్తున్నారా ఇట్లాంటి రివ్యూలు ఎందుకు చేస్తున్నారా కానీ, బట్ మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి. చూస్తే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, నేను తెలుగులో చూడలేదు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి. అండ్ మిషన్ ఇంపాసిబుల్ రివ్యూ వస్తుంది, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సబ్స్క్రైబ్ కొట్టేసే మామ ట్రై చేస్తుండేదో. సో యా బై.